హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి నేను మీతో ఎగ్ పరాటా రెసిపీ షేర్ చేసుకుంటానండి. ముగ్లాయ్ స్టైల్‌లో ఎగ్ పరాటా. సో, ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నేను నార్మల్ చపాతీ పిండిలాగే కలిపేసుకుంటాను. రెగ్యులర్గా ముగ్లాయ్ పరాటా మైదాతో చేస్తారండి. బట్ గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్దీ అనేసి గోధుమ పిండితో చేస్తున్నాను. సో గోధుమ పిండి కలిపేసుకున్నానండి. చపాతీ నార్మల్ డబ్లా కలిపేసుకున్నాను అండ్ రెస్ట్ ఇచ్చాను. ఈ లోపల మనం కర్రీ రెడీ చేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. 3 చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి అండ్ 2 లార్జ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకుంటున్నానండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత నేను టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. టొమాటోస్ కొద్దిగా ఉడికిన తర్వాత నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా నీట్గా మిక్స్ చేస్తున్నాను. సో 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ అవి ఎక్కువ వేయట్లేదండి. ఇలానే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నానండి. సో చపాతీ చేసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజ్ చేసుకున్నాను అండ్ మనం ఎగ్ కర్రీ చేసుకున్నాం కదా, అది మధ్యలో పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో పెట్టుకోవాలి. సో ఎగ్ అంతా మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఇలా చూస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూసారా, ఇలా గ్యాప్ పెట్టకూడదు. సో ఇలా గ్యాప్ పెట్టకుండా మనం పైన వేసేసుకోవాలి. సో ఇలా వేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మనం బ్యాక్ తిప్పేసి నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీ రోల్తో చేయవసరం లేదు. ఇలా హ్యాండ్తోనే ఇలా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో సేమ్ ఇలానే అండి ఇంకొకటి కూడా చేస్తున్నాను. సో చపాతీ కొద్దిగా పెద్ద సైజ్ చేసుకున్నాను అండ్ ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేస్తున్నానండి. మధ్యలో కర్రీ పెట్టేసి అండ్ ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో మనం వెనక్కి తిప్పి ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి తెలుస్తుంది ఎక్కడ కర్రీ ఉందో. నీట్గా ఈజీగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. సో మన చపాతీస్ రెడీ అయిపోయాయండి. మనం కాల్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను. సో మనం వేసింది అప్ సైడ్ డౌన్ అండి. కింద సైజ్ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ ఫస్ట్ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. కొంచెం ఎక్కువ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసుకున్నాను. 2 సైడ్స్ నీట్గా కాల్చేసుకుంటున్నాను. సో చూసారా కలర్ ఎంత బ్రైట్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొకటి కూడా నేను ఇలానే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కూడా నేను ఆయిల్ వేసేసుకున్నానండి. ఫస్ట్ మనం ఫోల్డ్ చేసిన సైడ్ ఫస్ట్ కాల్చుకోవాలి, తర్వాత అదర్ సైడ్ కాల్చుకోవాలి. సో మన ముగ్లాయ్ స్టైల్ ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.